మమ్మల్ని స్థిరపరచుకొనుటకు మాకు తగిన పరలోకపు జ్ఞానము మాకు దయచేయండి తండ్రి. ఉదయ కాలం ఇంతవరకు మీ బిడ్డలతో మీ సంధించినందుకు వందనములు నాయనా. మీ బిడ్డలందరినీ ఈ స్థలంలో మీరు సమకూర్చుకున్నారు. అందరూ బట్టి మిమ్మల్ని స్నేహించుకుంటున్నారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ప్రభు రక్షణలు ఎదుగుటకు మీకు సహాయం చేయమని క్రీస్తు వారి దీవెనలో ప్రార్థన చేసి వస్తున్నాను తండ్రి. సమయం చాలా తక్కువగా ఉన్నది. అయితే ఏ మనుషుడు తన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడో ఆ మనుషుడు ధన్యుడు. దేవుడు మనల్ని ప్రేమించారు. ఆయన మనల్ని ఆయనతో కూర్చొని పెట్టుకోవాలని ఆశించారు. దేవుడు ఎప్పుడు కూడా హృదయాలు చూస్తారు. విరిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి కనుక ప్రతి మనుషుడు కూడా విధేయుడిగా ఉండవలసినది. ఎందుకంటే ఏదో ఒక విధంగా మన సాతాను దేవుని పక్కకు లాగుతూ ఉంటాడు. అది మీరు జాగ్రత్తగా యోచన చేస్తే మనల్ని దేవుడు ప్రేమించాడు, రక్షించుకుని ఆయనతో కూర్చోబెట్టుకుని ఆశించాడు. శత్రువేమో మనం వెళ్ళవలసిన స్థానానికి వెళ్లకుండా ఆపుతూ ఉంటాడు, అడ్డుకుంటూ ఉంటాడు. బైబిల్లో ఉంది ఆ మాట. ఎక్కడుంది? మనం పోవలసిన మార్గానికి వెళ్లకుండా వాడు మనల్ని అడ్డుకుంటాడు. ఎక్కడుందన్నమాట? మాకేం చూస్తుంది చెప్పంటారు. మంచిది. యెషయా గ్రంథం 14వ అధ్యాయం మీరు చూసినట్లయితే 17వ వాక్యం చివరి భాగంలో చదవండి. 17వ అధ్యాయం చదవండి. భూమి మీద కంపింపజేసి రాజ్యమును వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణమును పాడు చేసిన వాడు ఇతడేనా? తను చెరపట్టిన వారిని తమ నివాస స్థలముకు పోయనీయని వాడు ఇతడేనా? తను చెరపట్టిన వారిని తన నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? ఎవరతడు? ప్రధాన దూత అయిన లూసిఫర్. అతడు ప్రధాన దూత. ఆ పైన వ్రాయబడి ఉంటుంది. చూసినట్లయితే ప్రేస్ వల్ల ఏం వ్రాయబడి ఉంటుందంటే, తేజో నక్షత్రమా వివేకోత్సుక నీ ఎట్లు ఆకాశం నుండి పడితేవి. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 14వ వాక్యం చదవండి దయచేసి. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 14వ వాక్యము. అభిషేకము నొందిన కెరూబువై అందుకే నేను నిన్ను నియమించి తిని ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నిమింటివి. కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరించుంటివి. పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్గము చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపం చేస్తూ వస్తేవి కనుక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచేతని. ఆశ్చర్యంగా ఉన్న కెరూబు చదువమ్మా. నీ సౌందర్యం చూసుకొని నీవు గర్వించిన వాడవై చూడండి, ఇతను మనం అనుకున్నంత తేలిక హీనుడు కాదు. మంచి దేవునికి ఇష్టమైన వాడు. అతడు నీతిగా జీవించినాడు. దేవుని సభా పర్వతం మీద కూర్చున్నవాడు. కానీ అతడు మండుచున్న ఆ రాళ్ల మధ్య తిరిగినాడు. కానీ అతడు ఎప్పుడైతే దేవునికి తన హృదయంలో
స్థలం లేకుండా గర్వించినాడో అతడు క్రిందకు పడద్రోయబడినాడు. ఎప్పుడైతే అతను క్రిందకు పడద్రోయబడినాడో అతని కొరకు నరకము ఏర్పరిచినాడు దేవుడు. మనిషిని కొరకు నరకాన్ని దేవుడు ఏర్పరచలేదు. దేవుడు తన మీద తిరుగుబాటు చేసిన తేజో నక్షత్రము వివేకోచక్క అంతగా ఎదిగిన అతను దేవుని మీద మనసు పెట్టుకోక నేను అనే స్వభావంతో గర్వించాడు. కనుక అతడు క్రిందకు పడద్రోయబడిన తర్వాత ఆయన బిడ్డలందరినీ కూడా ఆయన ఉన్న స్థలంలోకి వెళ్లకుండా అడ్డుకుంటూ ఉన్నాడు. వారు వెళ్ళవలసిన స్థలానికి వెళ్లకుండా అడ్డుకుంటున్న వాడు ఇతడేనా? అతను నరకంలో ఉండాలి కనుక దేవుని బిడ్డను కూడా తనతో పాటు నాశనం తీసుకెళ్ళడానికి చూస్తూ ఉన్నాడు. అయితే ప్రియ సహోదరుడా, సాతాను లేక పడద్రోయబడిన దేవదూత, ప్రధాన దూత ఎవరిని కూడా ఏమీ చేయలేడు. ఏ మనుషుడైతే తనకు అప్పగించుకుంటాడో అతని మీద అతను అధికారం చెలాయిస్తూ ఉంటాడు. దానికి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వాక్యంలో లోబడుటకు దేనికి నీవు అప్పగించుకుందువో చావు నిమిత్తముగా పాపమునికే కానీ నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదురో దానికే మీరు దాసులగుదురు. ప్రియాసులరా, నీతిగా జీవించు విధేయుడిగాని ఉంటే జీవిస్తావు, దేవునితో ఉంటావు. లేదు లోకాన్ని ప్రేమించి శత్రువుకి నేను అప్పగించుకో. లోకాన్ని ప్రేమించిన మనుషుడు శత్రువు సంబంధి. అది అక్కడ రాయబడి ఉంటుంది ప్రియసోదరా. ఎందుకంటే లోకమును ప్రేమించినాడు కనుక అబ్రహాము యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు యోధా జనాంగం గురించి ఏం చెప్పినారంటే, మీరు మీ సంతండ్రి అయిన అపవాది సంబంధులు. మేము కాదు, మేము అబ్రహాం సంతానం అన్నారు. అబ్రహాం సంతానం కాదు, మీరు దేనికి అప్పగించుకున్నారు? లోకానికి మెప్పుకు అత్యున్నతమైన వాటిని ఆశించినారు కనుక మీరు శత్రువైన సాతాను సంబంధం. కనుక మళ్ళీ తిరిగి తన బిడ్డలందరికీ ఒక మాట చెప్పినాడు. ఏమన్నాడంటే, శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోకంలో ప్రవేశించరు. పరలోకంలో ప్రవేశించడానికి అధికారం లేదు. అదేంటి? మేము ప్రార్థన చేసుకుంటున్నాము, మంచిగా దేవుని మందిరానికి వస్తున్నాము, వాక్యం వింటున్నాము. వాక్యం వింటావు కానీ వాక్యానికి లోబడవు. ప్రియసోదరుడా, నువ్వు అనొచ్చు, అన్నారు బుద్ధి లేనికి అనేకులు ఏమన్నారు? సువార్త విని విని చివరికి ప్రభు వచ్చినప్పుడు ఆ టైంలో వాళ్ళు సిద్ధపడలేదు కనుక వారి దీపంలో ఆరిపోవచ్చుండగా వారి దీపంలో చవురు లేదు. అందువల్ల వారు ఏం చేసినారంటే కొనుక్కుంటానికి వెళ్ళి వచ్చే సమయానికి తలుపులు వేయబడినాయి. ప్రభు, మేము ప్రార్థన చేసినాము, దయ్యములు వెలగొట్టినాము, సువార్త ప్రకటించినాము, మా క్రమము చేయవలరా, మీరెవరో నేను ఎరుగను. నేను చెప్పవచ్చును, బోధకుడుగా నేను అనేక బోధలు చేశాను, అనేక స్థలాలు చెప్పవచ్చును. కానీ ఒకటే మాట, అక్రమం చేయవాడా ఎవరినంటాడు? నీవు దేవునికి లోబడకపోతే, దేవుని వాక్య ప్రకారం నువ్వు జీవించకపోతే, నేను అనే స్వభావం నీలో ఉంటే నీవు లోకానుసారమైన మనుషుడు కనుక నీకు దేవునితో సంబంధం లేదు. కనుక ఎప్పుడైతే నీవు లోకాన్ని ప్రేమించి లోకంలో ఉన్న వాటితో పెనవేసుకుంటావో అప్పుడు దేవుడు శత్రువు నిన్ను కట్టివేస్తాడు. కట్టివేయబడిన స్థలంలో ఉంటావు, మురికిలో పొరలాడుతూ ఉంటావు, సువాసన నీకు తెలియదు.